రచన అవతల ఫంక్షన్కి లేట్ అవుతుంది, తొందర రెడవు. హలో, చెప్పండి, ఎవరు? సరే సార్ అన్నయ్య, ఒక 10 నిమిషాలలో వస్తున్నా. నాకంత తింపినట్టు అవుతుంది, చక్కెర వస్తుంది, తొందరగా రాండి సార్, మీ దండం పెడతా. అయ్యో అమ్మా, అబ్బా, ఏమైంది రెడ్డి? ఏమైంది? పాము కొట్టింది సార్. ఏం టెన్షన్ పడక, ఏం కాదు. దస్తీ కడతా మాకు. ఏం కాదు బాబు, ఏం కాదు. డాక్టర్ సాబ్, మీ దస్తీ కడతారా? మీ పానం కన్నా నా దస్తీ ఎక్కనా. అమ్మా, పట్టండి. అరే ఇవాళ ఆదివారం, ఏ డాక్టర్ ఉంటాడు, ఏముంటాడు, ఎవరు ఉంటాడు? ఫోన్ అయితే ఇద్దాం ముందైతే. గింత మంచి కార్లా గంత బురద అంటే ఎక్కించుకుంటే అవసరమా? ఏదైనా ఆటోలు ఎక్కి పంపించచ్చు కదా. కాదురా, అందరు నీ లెక్క ఏసీలలో కూర్చొని పని చేస్తే ముద్ద నోటికాడికి ఎట్లా వస్తుందిరా? పొలంలో కాసువక్కలు, తేళ్ళు, పాములు, బురద ఉన్నదని రైతు ఆలోచిస్తే మనం తినే తిండి ఎక్కడికి వెళ్ళి వస్తుంది. హలో సార్. హలో, నేను విద్యాసాగర్ మాట్లాడుతున్నాను సార్. రైకాల్ ఉంది సార్. ఫ్రెండ్కి ఆయనకు పాము కొట్టింది సార్. తీసుకొస్తున్నాను సార్. హాస్పిటల్లో ఉన్నారా సార్? అయ్యో, నేను ఇప్పుడు సిటీకి వెళ్ళాల్సింది, కార్ బయట వెయిట్ చేస్తున్నది, వెళ్ళాలి ఇప్పుడు. నేను ఉండలేదు, ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు ఉండట్లేదు, ఇప్పుడు బయలుదేరాలి నేను. సరే. హలో సార్. చెప్పమ్మా సార్, నేను రైకాల్ నుంచి విద్యాసాగర్ మాట్లాడుతున్నాను సార్. ఓకే. అయితే ఒక పేషెంట్కు పాము కరిచింది సార్, ఎమర్జెన్సీ ఉంది, ఉన్నారా సార్? అయ్యో, నేను ఫ్యామిలీ తోటి ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయినా సార్. కొంచెం చూడండి సార్, బాగా ఎమర్జెన్సీ ఉంది సార్. ఎమర్జెన్సీ అంటున్నావు కాబట్టి నీ కొరకు ఉంటా, వచ్చేసేయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్, కొంచెం తొందరగా పోనీరు సార్, నాకు అంత ఎట్లా అనిపిస్తుంది. నాకేమన్నైతే నా భార్య పిల్లలు ఏమవుతారో నాకు భయంగా ఉంది సార్. కొంచెం తొందరగా పోనీ సార్. అమ్మా, హలో.
అన్న చెప్పే. అరే నాకు పొలాల పని చేస్తుంటే పాము కొట్టిందిరా. అయ్యో అన్న ఇప్పుడే? ఆర్ఎంపీ సాగర్కు ఫోన్ చేసిన వచ్చి కార్లు ఎక్కించుకోపోతుండు పెద్ద హాస్పిటల్కు. రోజు కట్ట మీద కళ్ళు తాగి సోపతి గుర్తుకు రాలే, పొద్దుకి బంగ్ల మీద మందు తాగి సోపతి గుర్తుకు రాలే. నీకు డాక్టర్ అనేది అంత నమ్మకమా? చక్క నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అనికి ఫోన్ చేసినావు. అయ్యో నాకు ఆ టైంలో ఎవ్వరు గుర్తుకు రాలేరురా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ తప్ప ఎవ్వరు గుర్తుకు రాలేరు. సరేరా మంచిది సార్. కొంచెం తొందరగా పోనీరు సార్. నాకు అంత ఎట్లో అనిపిస్తుంది. నాకేమన్నైతే నా భార్య పిల్లలు ఏమవుతారో నాకు భయంగా ఉంది సార్. కొంచెం తొందరగా పోనీ సార్. అమ్మా అరే మెల్లంగా పోరా, గంత స్పీడ్ ఎందుకురా? మనకి కూడా పానే కదరా. పోతున్నారా? పేషెంట్కి ఎమర్జెన్సీ ఉంది కదారా. నా డ్రైవింగ్ మీద నీకు నమ్మకం లేదారా? పేషెంట్ని కాపాడదామనే ఉద్దేశంతోనే స్పీడ్ పోతున్నా కదారా. సార్ ఇప్పుడు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది సార్. అది పాము అనుకున్నా కానీ పాము కాదు సార్, తేలే అనిపిస్తుంది నాకు. అనిపించడేం సార్, అది తేలే. ఇంకా కొంచెం నొప్పి ఉంది. ఒక్క పెక్కు గుద్దుతే ఇంత నొప్పి కూడా పోతుంది సార్. సార్ ఎక్కడన్నా మందున్న కాడ ఆపండి సార్. వైన్ షాప్ అంతా ఆపండి సార్. ఏమున్నావయ్యా? ఎవరిదాకా ఏం మాట్లాడినావు? ఎంత గాలి చేసినావు? ఇప్పుడు ఏమంటున్నావు? అదేం లేదు సార్, ఆపండి సార్, ఆపండి సార్. ఏమైంది? ఎవరిదాకా గాలి గాలి చేస్తావు? ఇప్పుడేమో ఆపు ఆపు అంటున్నావు. ఏమైంది? నీకేం కావాలా? సార్ సార్ ఆపండి సార్, వైన్ షాప్ ఉంది సార్. ఆపండి సార్, ఆపండి. వైన్స్ పోతుంది సార్, పోతుంది. వైన్స్ ఆపండి, 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 ఆపండి సార్. నీకు దండమయ్య బాబు. పోయి తెచ్చుకోపో. సార్ 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 ఒక్క పెగ్గు పడంగానే నొప్పి గిప్పి ఎక్కడికో ఉరికింది సార్. ఇప్పుడు నొప్పి లేదేం లేదు. దావకానా అవసరం బయటట్టే లేదు సార్. నేను ఒకటి అనుకుంటున్నా సార్. ఏందయ్యా? ఇంటికి వదాం సార్. నాకు దావకానా ఏమద్దు, నన్ను ఇంటికాడ దించుర్రి సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మీరు ఏమనుకోకూడదు సార్, నన్ను ఇంటికాడ దించుర్రి. నాకు నొప్పి లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను మంచిగానే ఉన్నా. నన్ను ఇంటికాడ దించుర్రి సార్. సార్ ఆపురి సార్, నేను దిగుతా సార్. సార్ ఆపురి సార్. ఆగాగు, ఆపేదాకాగు. ఆపకపోతే కాళ్ళ కింద దొంగతట్టున్నావు. ఆపురి సార్. ఏమనుకోకూడదు సార్, నేను పోతున్నా. హలో విద్యా సార్, 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా. ఏమైంది? పేషెంట్ తీసుకొస్తాను నువ్వు. మళ్ళీ ఏమైంది? మీ కొరకు కదా వెయిట్ చేసింది 2 hours నుంచి. మా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళేది చెప్పిన కదా. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో కట్టి అదిగో పులి అన్నట్టు చేసిండు. ఇది రియల్గా నా విషయంలో జరిగిన సంఘటననే. నేను పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళేందుకు 40 కిలోమీటర్లు కారులో ఎక్కించుకొని వెళ్ళాను. ఆయన వైన్స్ చూడంగానే నాకు తగ్గిపోయిందని అన్నాడు. ఇక్కడ నా టైం వేస్ట్ చేసిండు, అక్కడ ఎండి డాక్టర్ టైం వేస్ట్ చేసిండు. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎవరికి రానియకండి కొంచెం ప్లీజ్.